మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళలో కానీ చిన్నవాళ్ళల్లో కానీ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఒక సమస్యను బాగా గమనిస్తున్నాం. అదేంటి? కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఈ పిల్లల్లో ఈ మధ్యకాలంలో నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో మా పిల్లోడై వెళ్ళి వారం అయింది, మోషన్కి వెళ్ళి 4 రోజులైంది, 3 రోజులైంది, అసలు వెళ్ళట్లేదు, వెళ్తే గంట సేపు వాష్రూమ్లో కూర్చుంటున్నారు. అండ్ పెద్దవాళ్ళల్లో కూడా 60 దాటిన వాళ్ళల్లో కూడా ఈ సమస్య చాలా విపరీతం అయిపోతుంది. ఆల్మోస్ట్ 2-3 డేస్ వెళ్ళకపోతేనే మనకు ఆ సమస్య ఎట్లుంటుందంటే ఇరిటేషన్గా, చిన్న చిన్న దానిలో కోపం వచ్చేసేయడము, మనిషి అంతా బాడీ బ్లోటెడ్గా కనిపించడము. నువ్వు చెత్త పేరుకపోతే లోపల ఏమవుతుంది? ఆటోమేటిక్గా శరీరం అంతా ఒక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అంతే కదా, మనము ఊడ్చిన చెత్త అంతా పడేయకుండా అలా కుప్పలాగా పెడితే ఒకరోజు ఏమైపోతుంది, ఒకరోజు స్మెల్ అంతా వచ్చేస్తుంది. అలాగ 3-4 రోజుల వరకు మోషన్కి వెళ్ళకపోతే ఎంతటి బాడీ సఫర్ అవుతుంటుంది చెప్పండి. కాబట్టి ఈ కాన్స్టిపేషన్కి బెస్ట్ వే అండ్ బెస్ట్ రెమెడీ చెప్తున్నాను. అసలు ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే చేతులారా చేసుకుంటున్న సమస్య. మనం పొద్దున్నే లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళేసి మలమంతా విసర్జన చేయాలి. ఇది కామన్. ఇది ఎవరైనా ప్రతి చిన్న బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళు చేయాల్సిన పని. కానీ ఎక్కడ చేస్తున్నాం? చేయట్లేదు. లేట్గా పడుకుంటున్నాం కాబట్టి లేట్గా లెగుస్తున్నాం. లేట్గా లేచిన వెంటనే మనం స్నానం చేయాలి, తినాలి, ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళిపోవాలి. సో ఈవినింగ్ వెళ్దాంలే, ఈవినింగ్ కూడా ఏదో గేమ్ ఆడుకోవడము, ఏదో మొబైల్ చూసుకోవడము, లేదా రేపు వెళ్దాంలే, ఎల్లుండి పోదాం. సో ఇది చేతులారా చేసుకుంటున్న సమస్య. ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవుతుందో అది ఏ టైం అయినా పర్లేదు, దయచేసి మోషన్కి వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ పోస్ట్పోన్ చేయడం చేస్తారో, నేను రీసెంట్గా ఒక సర్వే చేసినప్పుడు పిల్లల్లో చాలామందిలో మోషన్ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పి చూస్తే వాళ్ళ ఫేస్ మొత్తం పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్ అయిపోవడం, ఏజ్డ్గా కనపడము, బాడీ దగ్గరికి వెళ్తే ఆ చెమట స్మెల్ రావడము, ఇవన్నీ కామన్గా గమనిస్తున్నాం యంగ్స్టర్స్లో స్పెషల్లీ. ఇవాళ మొట్టమొదటిగా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మోషన్కి ఎన్నిసార్లు వెళ్తారంటే, అసలు వారానికి 2 సార్లు 3 సార్లు వెళ్తాం మేడం, మాకు అసలు టైం దొరకట్లేదు. సో చెప్తున్నాను, దయచేసి గమనించండి. పేరెంట్స్కి స్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి, కొంతమందికి అలవాటు ఉంటుంది 1 లీటర్ వాటర్ తాగి మోషన్కి వెళ్ళడం, అలాంటివి ఏం అలవాటు చేసుకోకూడదు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి పిల్లలు 2 or 4 or 5 మినిట్స్ కల్లా ఫినిష్ చేసుకుని బయటికి రావాలి. సో మోర్ దెన్ మొబైల్స్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోవడము, ఏదైతే ఈ డస్ట్ ఉందో అది మొత్తం ఎలిమినేట్ చేయాలి. కానీ చెత్త అంతా అక్కడికి వెళ్ళి టైంపాస్ చేస్తుంటారు చాలామంది. సో దానివల్ల ఎన్నో రకాల సమస్యలండి. మీకు తెలియట్లేదు, ఫేస్ కోసం పిల్లలు హెయిర్ కోసం ఎన్నో రకాల షాంపూలు, ఎన్నో రకాల క్రీమ్స్ అప్లై చేసుకుని ఎంతో దుబారాగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. కాబట్టి దయచేసి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మార్నింగ్ లేచిన వెంటనే మలాసన్ అంటారు. అంటే మనం ఇండియన్ వాష్రూమ్లో కూర్చుంటాం కదా, దాన్ని మలాసన్ అంటారు. ఆ మలాసన్లో కూర్చొని కొద్దిగా వాము, కొద్దిగా అల్లము, కొద్దిగా జీలకర్ర, గుర్తుపెట్టుకోండి. ఒక 350 ml వాటర్లో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము కొద్దిగా వేసుకుంటే, మనం పుదీనా కానీ కొత్తిమీర కానీ సో ఏమన్నా వేసుకోవచ్చు, వేసి లైట్గా మరిగించి ఆ మరిగించిన వాటర్ని తాగించండి మలాసంలో కూర్చొని. ఇలా మలాసంలో కూర్చొని ఈ వాటర్ తాగించడం వల్ల మనం అలా కూర్చొని మనం డక్ వాక్ లాగా ముందుకి వెనక్కి వాటర్ తాగి ఇలా వాక్ చేయించడం వల్ల మన పేగులకి మూవ్మెంట్ అవ్వడం వల్ల కూడా మొత్తం ఫ్లష్ అవుతుంది. కొంతమంది యోగాలో శంఖ ప్రక్షాళన ప్రాసెస్ అంటారు, అది కూడా చాలా మంచిది. బట్ మీరు ఒకవేళ మీకు ఒక ఐడియా లేకపోతే సింపుల్ వే, జస్ట్ మనం ఈ వాటర్ని 350 ml వాటర్ ప్రిపేర్ చేసుకొని ఈ వాటర్ని మలాసంలో కూర్చొని తాగించి, ఓన్లీ మలాసన్ అండి, కూర్చొని ఒక 1 to 2 మినిట్స్ అలా మలాసంలో కూర్చున్న తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మోషన్కి వెళ్తారు. సో క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి ఇట్ విల్ టేక్ టైం, అంటే 2 days 3 days 4 days పడుతుంది. లైక్ స్లోగా ఫస్ట్ డేనే కొద్దిగా మోషన్ క్లియర్ అయిపోతుంది, కొద్దిగా ఫ్రీనెస్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత 3 to 4 days ప్రాక్టీస్ చేస్తుంటే ఇంక వాళ్ళు ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీడే మోషన్కి వెళ్ళిపోతారు. సో కాబట్టి నేను చెప్తున్నది మెయిన్ థింగ్ ఏంటంటే, పొద్దున్నే లేచిన తర్వాత క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మలాసంలోకి వచ్చిన ఈ కాంబినేషన్ వాటర్ తాగి దాని తర్వాత ఫ్లష్ చేసేసేయడం స్టార్ట్ చేసిన వితిన్ 3 to 4 వరకు మొత్తం పేగుల్లో ఉన్నంత మలం క్లియర్ అయిపోతుంది. అలా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేసి మళ్ళీ క్రానిక్ కాన్స్టిపేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత యోగా, అట్లీస్ట్ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మనం 1/2 hour అయినా యోగా చేసుకోవాలి. మజిల్ మూమెంట్ ఉంటేనే లోపల ఉన్న ఫ్లష్ అంతా ఎలిమినేట్ అవుతుంది, మళ్ళీ విసర్జన అవుతుంది. కాబట్టి ఫైబర్ ఫుడ్స్లో మనం డైలీ ఒక యాపిల్ తినమంటా నేను. యాపిల్ బెస్టెస్ట్ ఫైబర్ ఫుడ్. యాపిల్ తినడం వల్ల మనకి మోషన్ అంతా ఫ్లష్ బయటకు వచ్చేస్తుంది. సో ఈవినింగ్ టైమ్స్లో ఒక యాపిల్ తినండి. అండ్ మార్నింగ్ టైమ్స్లో బీట్రూట్ కూడా అసలు గట్ని చాలా హెల్దీగా ఉంచుతుంది. ఒక 4-5 ముక్కలు బీట్రూట్ ముక్కలు, 4-5 ఆకులు పుదీనాకులు, ఒక 1/2 యాపిల్ వేసి, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగేసేయండి.
అండ్ ఇది 100% పనిచేస్తుంది. ఇది ఎంతటి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా సరే బీట్రూట్ విత్ యాపిల్ విత్ కాంబినేషన్ ఆఫ్ మింట్ లీవ్స్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడము, మలాసంలో కూర్చొని జీలకర్ర, వాము, పుదీనా వాటర్ తాగడము, అండ్ ఈవినింగ్ టైమ్స్ ఒక యాపిల్ తినడము, దాంతోపాటు ఫుడ్కి వచ్చాక ఫైబర్ ఫుడ్ బ్రౌన్ రైస్ కానీ చాలా మంచిది. లేదు వైట్ రైసే తింటున్నారంటే వైట్ రైస్ వండుతున్నప్పుడు కొద్దిగా ఘీ వేసి వండండి. లూబ్రికేటెడ్ నీట్గా స్మూత్గా ఉంటుంది, మనకి ఈజీ డైజెషన్ అవుతుంది, చెత్త అంతా క్లీన్గా ఎవ్రీడే మోషన్లోకి వెళ్ళిపోతుంది. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. తింటున్న ఫుడ్ మైదాకు సంబంధించి పెట్టేయడం, మ్యాగీలు పెట్టేయడము, ఈ డ్రింక్స్ పెట్టేయడము, సో ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుంది, పేగులంతా అసలు ఫ్లష్ చేయలేకపోతున్నాయి. దానివల్ల పిల్లలకి ఎన్నో రకాల సమస్యలు. 9 years పిల్లలకి పింపుల్స్ రావడం ఏంటండి? చిన్న పిల్లలు, వాళ్ళు ఎంత క్యూట్గా ఉండాలి పిల్లలు. సో పిల్లల్లోనే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం రెగ్యులర్గా వాటర్ అట్లీస్ట్ 3 to 4 liters పిల్లలకి కంపల్సరీ వాటర్ తాగించాలి. మనం ఎలాగో ఆహార రూపంలో వాటర్ ఎలాగో వేస్తుంటాం, అవన్నీ చేస్తున్నాం, అక్కడ 1.5 liter కవర్ అయినా రిమైనింగ్ 2.5-3 liters వరకు వాటర్ తాగించాలి. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఒక 350 ml కానీ 250 ml వాటర్లో కానీ జీలకర్ర, వాము కంపల్సరీ అండ్ పుదీనాకులు వేసి మరిగించి ఫిల్టర్ చేసి ఆ వాటర్ ఇవ్వడం. దాని తర్వాత క్యారెట్ వేస్తే క్యారెట్ వేసుకోవచ్చు, లేదంటే బీట్రూట్ బెస్ట్. బీట్రూట్ అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1 week బ్యాక్ మా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, మా అమ్మాయి 1 week నుంచి మోషన్కి వెళ్ళట్లేదు మేడం, విపరీతమైన అక్కడ మోషన్కి వెళ్ళే ప్లేస్లో చాలా పెయిన్ వస్తుంది, ఈ కాళ్ళంతా తిమ్మిర్లు పట్టేసే అంటుంది, చాలా ఇబ్బంది పడుతుంది మేడం, జ్వరం కూడా వచ్చేసింది అని చెప్పి మా దగ్గరికి వచ్చారు. సో అప్పుడు నేను ఫ్రెష్గా బీట్రూట్ జ్యూస్ చేయించేసి తాగించండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని చెప్పాను. జస్ట్ మార్నింగ్ ఒక మంచిగా ఒక 4-5 ముక్కలు బీట్రూట్ వేసి పుదీనాకులు 10 ఆకులు ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి తాగించారనమాట. ఈవినింగ్ కల్లా మొత్తం ఫ్లష్ అయిపోయింది మోషన్. సో 1 week నుంచి వెళ్ళని మోషన్ కూడా బీట్రూట్ అండ్ పుదీనా అంటే గట్ని అంత హెల్దీగా ఉంచుతుంది అనమాట. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, దీనిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి బీట్రూట్. సో బీట్రూట్ ఒకటే తాగడానికి కష్టం అవుతుంది కాబట్టి బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ యాపిల్ విత్ మింట్ లీవ్స్ వేసుకొని జ్యూస్ తాగితే చాలా మంచిది అనమాట. ఈవినింగ్ టైం ఒక యాపిల్ తినడం. యాపిల్ బీపీని కంట్రోల్ చేసి పెద్దవాళ్ళలో స్పెషల్లీ బీపీ అండ్ షుగర్తో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు, ఆ బీపీని షుగర్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది యాపిల్. సో మనం రెగ్యులర్గా తాగే వాటర్ కూడా 3 to 4 liters వరకు వాటర్ తాగాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ 1 hour కంపల్సరీ చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే ఫాలో అవుతామో ఖచ్చితంగా ఫేస్ క్లీన్ అవుతుంది, హెయిర్ ఫాల్స్ తగ్గుతాయి యంగ్స్టర్స్లో. అండ్ ఎవ్రీడే వాళ్ళు వద్దన్నా కూడా బెడ్ దిగిన వెంటనే వాళ్ళే అది గంట కొట్టినట్టు వెళ్ళిపోయి వాష్రూమ్లోకి వెళ్ళి 2 to 3 minutesలో మొత్తం ఫ్లష్ చేసి బయటకు వస్తారు. దయచేసి ఒకటి గమనించండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా మొబైల్స్ వాష్రూమ్లోకి తీసుకెళ్ళడం స్టార్ట్ చేయడం, ప్రొలాంగ్డ్ అంటే సర్లే ఈవినింగ్ వెళ్దాంలే, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ మోషన్ అనేది చాలా డేంజరస్ అండి. మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అండ్ దీనివల్ల బీపీలు, షుగర్లు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ 100% వస్తాయి మనకి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో కిడ్నీలో హెల్దీగా ఉండాలి, హార్ట్ హెల్దీగా ఉండాలి, లివర్ హెల్దీగా ఉండాలి, స్పెషల్లీ లంగ్స్ హెల్దీగా ఉండాలనుకుంటే మాత్రం నేను చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవుతూ వాటర్ ప్రాపర్గా తాగి మార్నింగ్ యోగా చేసుకోవడం, బీట్రూట్, యాపిల్, జింజర్ జ్యూస్ తాగడం, లేదంటే పుదీనా వేసుకోవచ్చు. నేను 4-5 కాంబినేషన్స్ చెప్తున్నా మీకు, ఒకసారి పుదీనా చెప్తున్నా, ఒకసారి జింజర్ చెప్తున్నా, అంటే మీ దగ్గర అవైలబిలిటీ ఉండేది వాడచ్చు. సో అలా జ్యూస్ తీసుకోవడం, సాయంత్రం పూట యాపిల్ తీసుకోవడం, మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా వాము, జీలకర్ర, పుదీనా మరిగించి ఫిల్టర్ చేసుకొని అది మనం మలాసంలో కూర్చొని తాగడం. మీ దగ్గర ఇప్పుడు నేను చెప్పిన 4-5 ఐటమ్స్లో ఒక్కోసారి ఇటు అటు మీకు దొరకకపోతే మనం అప్పుడప్పుడు పుదీనా వేసుకోవచ్చు జ్యూస్లో, అప్పుడప్పుడు జింజర్ కూడా వేసుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసుకొని జ్యూసెస్ తాగడం, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, మైదాకు సంబంధించిన ఫుడ్లన్నీ బంద్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం వల్ల ఫేస్ గ్లో ఉంటుంది, బాడీ హెల్దీగా ఉంటుంది, అధిక మన ఒబేసిటీ రాకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా 100% అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. సో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో ఈ టిప్స్ ఫాలో అయిపోయి ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉంటారని నమ్ముతారు. నమస్కారం.